సార్ మీ పేరు? నా పేరు ముత్తయ్య. ముత్తయ్య గారు ఏం చేస్తుంటారు సార్? నేను బేల్దారి పని చేస్తాను. బేల్దారి పని చేస్తుంటారు. మరి ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగానే ఉంది. గెలుస్తారా సార్ నెక్స్ట్? గెలవాలనే కోరుకుంటున్నాం. దేవుడు దయ వల్ల మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నాం. ఎందుకని రావాలనుకుంటున్నారు సార్? ఆయన మంచి పనులు చేసిండే కాబట్టి, అభివృద్ధి చేస్తుండే కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందంటారు? డెవలప్ బాగానే ఉంది. అమ్మఒడి వేసిండు, మరి 18,000 వేసిండు. మరి పేదలకి చాలా మందికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చిండు. ఆయన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ఏంటి సార్ ఇన్ని పథకాలు అందించడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఉపయోగమే లేని పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నాడు జగన్ అనేసి అంటున్నారు కదా. అట్లా ఏం కాదు, అసలు ఉపయోగం లేకుండా ఇప్పుడు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం కరెక్టే కదా. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటుండ్రు. ఇల్లు ఉన్న వారికి ఇస్తే ఇబ్బంది, కానీ ఇల్లు లేని వాళ్ళకి పేదలకి వేయటం మంచిదే కదా. ఆయన మంచి పనులు చేస్తున్నప్పుడు సోమరిపోతు పని అట్టయిద్ది. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా వెలుగులోకి వస్తున్న కాంగ్రెస్ నుంచి షర్మిల గారు కావచ్చు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, పార్టీలన్నీ ఏకమై వస్తున్నాయి. జగన్ గారిని గద్దె దించుదాం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె ఎక్కగలరు అంటారు? ఎక్కాలనే కోరుకుంటున్నాం. దేవుడు శక్తి వల్ల ఆయన రావాలనుకుంటున్నాం. ఎందుకంటే మంచి పనులు చేసిన వాళ్ళని ఎవరు కూడా, వాళ్ళని మంచి పనులు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే దేవుడే కాపాడుతుంటాడు. మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది. ఇక దగ్గర ఒక 40 రోజులే ఉంది. ఈ 40 రోజుల కాలంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా పరిపాలన అయితే ఇప్పటికైతే బాగానే ఉంది దేవుడి వల్ల. ముందు కూడా మళ్ళీ అదే పరిపాలన రావాలనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.